పోతన భాగవతము వరాహావతారము సనకాదుల వైకుంఠ గమనము మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ వైకుంఠ మహానగరంలో నివసించేవారు నిష్కామ ఫలమే తమకు సత్ఫలంగా భావిస్తూ కైవల్య ధర్మం కలవారై విష్ణు పాద పద్మాలను పూజిస్తూ అపురూపాలైన విష్ణు స్వరూపాలను ధరించి ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు అని ఈ యొక్క గద్య భావము. రజస్తమో గుణాలకు అతీతుడు, చక్కని కీర్తి కలవాడు, స్వచ్ఛమైన సత్వగుణం కలవాడు, జన్మరహితుడు, ఆద్యంతాలు లేని భగవంతుడు, అనంత శక్తిశాలి, వేదాంత వేద్యుడు, నిత్యలం నిర్మలం అయిన ధర్మం మూర్తీభవించినవాడు అయిన విష్ణుమూర్తి పేరుతో ఆ నగరంలోని ఉద్యానవనం పెంపొందుతున్నది అని ఈ యొక్క పద్య భావం. మోక్షమే మూర్తీభవించిందా అన్నట్టు ఆ ఉద్యానవనం నైశ్రేయసం అనే పేరుతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ వనం నిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళలా అన్ని ఋతువుల వైభవంతో శోభిస్తూ అర్ధిజనుల మనస్సులలో మొలకెత్తిన కోరికలను కొరత లేకుండా తీరుస్తుంటాయి. కొల్లలుగా విరపూసిన మొల్ల పువ్వుల సుగంధంతో కూడిన మకరంద బిందువులను మందమారుతాలు అక్కడ నలుమూలలా వెదజల్లుతూ ఉంటాయి. మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకొనడం మర్చిపోతూ ఉంటారు. అంతలోనే వారు ఆ అజ్ఞానం నుండి తేరుకొని విచ్చలవిడిగా విషయ వాసనలను రెచ్చగొట్టే ఆ సువాసనలు నారాయణుని పాదపద్మాల సేవకు ఆటంకాలని భావించి ఆ సువాసనలను తృణీకరించి విష్ణు సేవా పరాయణులై సంచరిస్తూ ఉంటారు. పావురాలు, హంసలు, చిలుకలు, కోకిలలు, వానకోయిలలు, తీతువు పిట్టలు, నెమళ్ళు, చక్రవాకాలు మొదలైన పక్షులు వారి మనస్సులలో ఆనందం పొంగిపొరలేటట్టు చేస్తూ ఉంటాయి. ఆ కోలాహలాన్ని మించి విష్ణు కథలను నిరంతరం గానం చేస్తున్నట్లు జంకారం చేస్తున్న గండు దొమ్మిదలతో కూడిన మేలుజాతి పూలతీగలు కనువిందు చేస్తుంటాయి. వందనీయ చరితుడైన వైకుంఠ నిలయుని కంఠంలో వనమాలికలుగా వెలసిల్లడానికి ఈ తులసి ఎంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపు చెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరింటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసి వనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి. అక్కడ ఒత్తుగా పూచిన పూల గుత్తులతో గుబాళించే పొదరిండ్లున్నాయి. ఆ పొదరిండ్లలో కొందరు సుందరీమణులు విహరిస్తుంటారు. ఆ లతాంగులు నీలిరంగు పట్టుచీరలు కట్టుకొని బంగారు గజ్జెల వడ్డానాలు సింగారించుకుని ఉంటారు. వారి వయ్యారపు నడకల సొగసులు హంసలను, నెమళ్లను ఎగతాళి చేస్తున్నట్టుంటాయి. వారి సౌందర్యానికి లొంగక అక్కడి విష్ణు భక్తులు గోవిందుని చరణార విందాలను సేవించడం వల్ల లభించిన నవరత్నాలు పొదిగిన బంగారు విమానాలను ఎక్కి అక్కడి పుణ్య ప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు. అందాల దేవి అయిన లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తీభవించున్నట్లుగా మణులు చెక్కిన కాలి అందెలు గల్లు గల్లున మ్రోగుతుండగా తన మనోనాథుడైన వైకుంఠనాథుని మందిరములో తన చంచలత్వాన్ని మాని సంచరిస్తూ ఉంటుంది. ఆమె తన చేతిలోని లీలాకమలాన్ని త్రిప్పుతూ ఉండగా ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తుంది. అప్పుడది విష్ణు మందిర సమ్మార్జనమే పరమ ధర్మమని ప్రకటిస్తున్నట్టుంటుంది. వనంలోని పరిమళాలను వెదజల్లే తులసీ దళాలను దండలు కట్టి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుని
పదకమలాలపై అర్పిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమ వల్ల కలిగిన స్వేద బిందువుల వల్ల నుదుటనున్న కస్తూరి తిలకం కరిగి అంటుకొని కదులుతున్న ముంగురులతో నువ్వు పువ్వు వంటి చక్కదనాల ముక్కుతో ముద్దులు మూటగట్టే ఆమె ముఖపద్మం అక్కడి కోనేటి నీటిలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని చూసి తలదించుకుంటుంది. అటువంటి దిగుడ బావుల చుట్టూ కట్టులపైన పగడాల తీగలు అల్లుకుని ఉంటాయి. ఈ విధంగా ఎంతో హృద్యమైన అందమైన ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది అని ఈ సనకాదుల వైకుంఠ గమనంలో మనం తెలుసుకుంటూ ఉన్నామని ఈ గద్య భావము. ధన్యవాదములు.